డీటెయిల్స్ చూస్తే ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 3.5 లక్షల ఎంఎస్ఎంఈలు స్థాపించి దాదాపు 15 లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు 1 లక్ష ఎంఎస్ఎంఈలు పూర్తిగా మూతపడిపోయేటువంటి పరిస్థితి వస్తే కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా ఎంఎస్ఎంఈ లాంటి చిన్న పరిశ్రమలు వారికి ప్రభుత్వాలు హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వకపోతే ఇబ్బంది పడతాయని చెప్పి కోవిడ్ కష్టకాలంలో దాదాపు 1000 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈస్కి ఇచ్చి ఆదుకునేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. ఈరోజు బిర్లాసు రాజమండ్రి ప్రాంతంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కాస్టిక్ సోడా ప్లాంట్లు కానివ్వండి, విశాఖ వేదికగా అచ్యుతాపురంలో అపోలో టైర్స్ కానివ్వండి, లేకపోతే యొకోహోమా ఏటీసీ టైర్స్ కానివ్వండి, లేదా ఇతర ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నెల్లూరు లాంటి ప్రాంతంలో కానివ్వండి, ఈరోజు 3 పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్స్ స్థాపించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. 1000 ఎకరాల పారిశ్రామిక భూముల్ని పారిశ్రామికవేత్తలకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ప్రతిష్టాత్మకమైనటువంటి బల్క్ డ్రగ్ పార్క్ని దేశంలో 17 రాష్ట్రాలు పోటీ పడితే అందులో 3 రాష్ట్రాలు ఎంపిక కాబడితే దక్షిణ భారతదేశం నుంచి ఏకైక రాష్ట్రం బల్క్ డ్రగ్ పార్క్ సాధించుకున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేయాలి. ఎన్టీపీసీ లాంటి సంస్థలతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ లాంటివి స్థాపించి రేపు రానున్నటువంటి కాలంలో దాదాపు 1 లక్ష మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమానికి కూడా ఈరోజు అడుగులు ముందుకు వేశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో గడిచినటువంటి 3 సంవత్సరాలుగా మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రంగా కానివ్వండి, లేదా గడిచినటువంటి సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి సదస్సులో దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలందరూ కూడా విచ్చేసి రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం గురించి, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన విధానం గురించి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం చూసాం. వారు ఏ రకంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి సందర్భం కూడా వారు వెల్లడించినటువంటి వేదికలను చూసాం. గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో 3 కొత్త పోర్టులు నిర్మించాలని చెప్పి ఆలోచన చేసి రామాయపట్నం కానీ, మచిలీపట్నం కానీ, మన ఉత్తరాంధ్రకు సంబంధించి మూలపేట పోర్టు కానీ 3 పెద్ద పోర్టుల నిర్మాణానికి ఈరోజు ముందుకు వచ్చి రామాయపట్నం పోర్టు ఈరోజు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాన్ని, ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, లేదా విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ కానివ్వండి, మొన్ననే ముఖ్యమంత్రి గారితో ప్రారంభించినటువంటి ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ సంస్థలు కానివ్వండి, ఈరోజు వారిని చూసి మిగిలినటువంటి పెద్ద సంస్థలు, విప్రో లాంటి సంస్థలు కానివ్వండి, ఐబిఎం లాంటి సంస్థలు కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, ఈరోజు పెద్ద సంస్థలన్నీ కూడా విశాఖపట్నం వేదికగా వారు కూడా కార్యకలాపాలు మొదలు పెట్టాలనేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రభుత్వంతో జోరుగా చర్చలు చేస్తూ ముందుకు వచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ పక్కన పెట్టి ఏదో రకంగా విశాఖపట్నం మీదో, రాష్ట్రం మీదో, ప్రభుత్వం మీదో, జగన్మోహన్ రెడ్డి గారి మీదో బురద జల్లేస్తే రేపు మనకి ఎన్నికల్లో మేలు జరిగిపోతుంది అనుకుంటే వారి అమాయకత్వం. దయచేసి రాష్ట్ర భవిష్యత్తుని మీ రాజకీయ అవసరాల కోసం, మీ రాజకీయ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం మీరు పడేటువంటి తపన మానుకుంటే మంచిది. దానికోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టొద్దు, రాష్ట్ర భవిష్యత్తుని పణంగా పెట్టొద్దు. మా పార్టీ మీదో, జగన్మోహన్ రెడ్డి గారి మీదో మీకు కోపమో లేకపోతే ఇంకోటో ఏదో చూసి వారలేనితనమో లేదో అసూయో ఇంకోటో ఉండొచ్చు, కానీ దానికోసం రాష్ట్రం మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద, ఈ ప్రాంత అభివృద్ధి మీద, దయచేసి ఈ ప్రాంత నాశనానికో, ఈ రాష్ట్ర భవిష్యత్తుని పణంగా పెట్టడానికో దయచేసి ప్రయత్నం చేయొద్దని చెప్పి మరొకసారి మీ ద్వారా ఈ ఎల్లో మీడియాకి, మరి ముఖ్యంగా నీచంగా రాస్తున్నటువంటి వార్తలు వాస్తవానికి పూర్తిగా దూరంగా ప్రజలకి
మభ్యపెట్టాలని ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ప్రయత్నాల్ని మానుకోమని చెప్పి మరొకసారి మీ ద్వారా ఎల్లో మీడియాను కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సభలు రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ప్రతి ఇంటి నుంచి కూడా ఈరోజు బయలుదేరి ముందుకు వస్తూ ఉన్నారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడమని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. అడిగెళ్ళిపోయారు ఆఖరికంటే ఏంటి కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంటి? మీ పార్టీ కదా అది, మీ చంద్రబాబు నాయుడు గారు తోక పార్టీ కదా మా కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు